హాయ్ వెల్కమ్ టు లోకల్ లాగ్స్. ఇవాళ మనం ఫస్ట్ చూస్తున్నాం స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు ఒక బిహెచ్ఎల్ ఎవరు చూపిలేదు ఈ స్విమ్మింగ్ పూల్. మనం ఇక్కడ కొంచెం రోడ్ మనకు బాగోదు, కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోడ్ కూడా వేసి 15 years అయింది. సో బిహెచ్ఎల్ గవర్నమెంట్ మాట ఈ స్విమ్మింగ్ పూల్. సో ఇక్కడ మనకి ప్లెంటీ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ మాట. ఇక్కడ స్విమ్మింగ్ పాస్ తీసుకోవాలంటే మెంబర్షిప్ అయితే మీ కమ్యూనిటీ సెంటర్లో తీసుకోవచ్చు, లేదా ఇంటర్నేషనల్ క్లబ్లో తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి లోపల స్విమ్మింగ్ కోచెస్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తున్నాం. సో వచ్చేసాం మన స్విమ్మింగ్ పూల్లోకి. సాధారణంగా అయితే సమ్మర్లో చాలామంది పిల్లలు వస్తారు, చాలా పెద్దవాళ్ళు కూడా వస్తారు. సో ఇది సిసి కమ్యూనిటీ సెంటర్ అంటారు, సో ఐసి ఇంటర్నేషనల్ క్లబ్ అంటారు. ఈ రెండు ప్లేసెస్లో మీకు స్విమ్మింగ్ పాస్ ఇస్తారు. అదే అవుట్ సైడర్స్కి అయితే 800, బిహెచ్ఎల్ ఎంప్లాయీస్కి అయితే 200. సో ఇక్కడ రూల్స్ కూడా రాసి ఉంటాయి అన్నమాట. స్విమ్మింగ్ పూల్లో స్ప్లిట్ చేయకూడదు, చాలా రూల్స్ ఉంటాయి. ఇంకా యూరిన్ చేయకూడదు, చాలా ఉంటాయి. చూడండి ఎంత బ్లూగా ఉన్నాయి వాటర్. వావ్! నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను కూడా స్విమ్మింగ్ చేస్తాను. సో ఇది మళ్ళీ అక్కడ మీరు ఇందాక బోర్డు చూసారు, 2018లో మళ్ళీ దీన్ని రెనోవేషన్ చేశారన్నమాట స్విమ్మింగ్ పూల్. చాలామంది స్విమ్మింగ్ చేస్తారు, కానీ ఇది వర్షాకాలం కాబట్టి కొంచెం వాటర్ కూడా పట్టచ్చు, లైట్గా ఫంగస్ కూడా ఉండొచ్చు. చేసేవాళ్ళు కేర్ఫుల్గా స్విమ్మింగ్ చేయాలి, ప్రొటెక్టివ్ కాస్ట్యూమ్ వేసుకోవాలని నేను చెప్తున్నాను. మీరు అక్కడ చూడొచ్చు, ఒక అబ్బాయి స్విమ్మింగ్ చేస్తున్నాడు, దూకాడు. సో ఇది పాత స్విమ్మింగ్ పూల్ మాట. సో దీన్ని ఎవరు రెన్యూట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం ఫుల్ స్విమ్మింగ్ పూల్ వ్యూ. ఒక ఫౌంటైన్ కూడా ఉంది. ఇక సాధారణంగా కోచెస్ ఎవరు లేరు, ఎందుకంటే ఇక్కడ కోచింగ్ ఇవ్వరు. ఎవరికైనా స్విమ్మింగ్ అయితే వస్తేనే వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు. పర్ డే వచ్చేసి కూడా ఇక్కడ మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, 150 రూపీస్. అండ్ చెప్తున్నాను, వాటర్ అయితే కూడా మీకు వర్షాకాలం కాబట్టి అన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఫ్రాగ్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇది ఓపెన్ ఎయిర్ ఉంది కాబట్టి ఇట్స్ అ బెస్ట్. ఇక్కడున్న ఏరియాలో మాత్రం ఇదే బెస్ట్ స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే బిహెచ్ఎల్లో కానీ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న కాలనీస్లో ఇది ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి బయట వాళ్ళు కూడా చాలామంది వస్తారు. మీరు చూడొచ్చు, దాని మీద చాలామంది దూకేవాళ్ళు ఒకప్పుడు. ఎందుకంటే నేను 15 years నుంచి ఇక్కడ నాకు స్విమ్మింగ్ పూల్కి వస్తున్నాను. ఆ పైనుంచి నేను దూకాను ఒకసారి, కానీ ఇప్పుడు ఆ స్విమ్మింగ్ మూసేశారు. చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే ఇంకా దీనికన్నా బెస్ట్ స్విమ్మింగ్ పూల్ ఇంకా ఎక్కడ లేదు బిహెచ్ఎల్ టౌన్షిప్లో. మీరు చూడొచ్చు, కొంచెం అంతా అటు ఇటునో అన్ని వస్తువులు పడున్నా కానీ ఇప్పుడు మీకు బిహెచ్ఎల్లో ఇది బెస్ట్ స్విమ్మింగ్ పూల్ అని చెప్తున్నాను. సో ఇది లోపల బాత్రూమ్స్ ఇవన్నీ ఓకే, చాలా నీట్గానే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు క్లీన్ చేపిస్తూ ఉంటారు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ని మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు స్విమ్మింగ్ కూడా చూడొచ్చు. సో నా రికమెండేషన్ అంటే ఇది మీ యొక్క రిస్క్ మీద మీరు స్విమ్మింగ్ చేయొచ్చు. మీకు మాత్రం మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.